వెల్కమ్ టు సుమన్ టీవీ. యునైటెడ్ కింగ్డమ్ అంటే మనకి గతంలో ఉన్న ఆపర్చునిటీస్ కంటే ఇప్పుడు చదువుకోవడానికి విపరీతంగా ఆపర్చునిటీస్ పెరిగాయి. కాలం చాలా విషయాలకి పరిష్కారాలు తీసుకొస్తూ వచ్చింది. దూరాభారాలు తగ్గి ఇప్పుడు యూకే పక్కనే ఉందనే ఒక కంఫర్ట్తో చాలామంది విద్యార్థులు అక్కడికే వెళ్తున్నారు మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫినిష్ చేయడానికి. మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వీసోర్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో స్పెషలిస్టులు, అన్ని కంట్రీస్లో ఆద్యులు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నాగేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడబోతున్నాం. నాగేంద్ర గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సో యూకే వై ఇస్ ఇట్ సో పాపులర్ ఇప్పుడు? మేడం, ఇప్పుడు యూకే ఆపర్చునిటీ ఏంటి, ఒక స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్ కానివ్వండి, డిగ్రీ ఎనీ బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంక్లూడింగ్ పార్ట్ టైంలో కానివ్వండి, ఫుల్ టైం ఆపర్చునిటీస్లో కానివ్వండి, ఎక్కడా కూడా తగ్గాల్సిన అవసరం లేకుండా 100% ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ యూకే మేడం. రైట్. ఇప్పుడు ఏ కంట్రీస్కి వెళ్ళినా కూడాను కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. బట్ వెన్ కమింగ్ టు యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే స్టూడెంట్ చదువుకుంటూ వర్క్ చేసుకోవడానికి, ఎందుకంటే బికాస్ 20 hours లీగల్ పార్ట్ టైం ఆపర్చునిటీ ఉంది. ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్? ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్. దేనికైనా కూడాను దే ఆర్ ఎలిజిబుల్. 1 year మొత్తంలో వీళ్ళకు 3 months వెకేషనల్ పీరియడ్ ఉంటుంది మేడం. వెకేషన్ హాలిడేస్ అంటాం మనం. రైట్. ఆ 3 monthsలో ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి కూడాను యూకే ఆపర్చునిటీ ఇస్తుంది. కరెక్ట్. సో మెజారిటీ సెక్షన్ స్టూడెంట్స్ పార్ట్ టైంలో ముందు చదువుకుంటున్న టైంలో, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాని మీద మనం రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి మేడం, అంతే ఖచ్చితంగా. కదా. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ సెటిల్ అవ్వడానికి మనం అంత లాంగ్ డిస్టెన్స్లో అక్కడ దాకా వెళ్ళి చదువుకుంటున్నప్పుడు మన లైఫ్ సెటిల్ అయ్యే ఆపర్చునిటీ అందిస్తున్న దేశాలు ఏంటని వెరిఫై చేసుకోవడం చాలా రేర్గా. అందులో టాప్ పొజిషన్లో ఉంది ప్రెసెంట్ ఈజ్ యూకే. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 year and 2 years కోర్సెస్ ఉన్నాయి. రైట్. 1 year చదువుకోవచ్చు, 2 years చదువుకోవచ్చు. యాక్చువల్గా యూకేలో అకాడమిక్ ఇయర్ ఈస్ 1 year మేడం. సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లేస్మెంట్ ఇయర్. ఓహో. చాలామంది స్టూడెంట్స్ మెయిన్గా ఫస్ట్ స్టెప్లో తప్పు చేసేది ఎక్కడ అంటే మేడం, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీని వెతుక్కుంటలేరు ఎవరు. అంటే అందరికీ అవగాహన లేక. అదే మీరు మా వీసోర్స్ సంస్థ లాంటి కన్సల్టెన్సీకి వస్తుంది, ఎందుకంటే బికాస్ ఫ్రమ్ ద లాస్ట్ 20 years నుంచి మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం మేడం. 20,000 మంది పైన స్టూడెంట్స్ని మనం గ్రాడ్యుయేషన్ చేసి మాస్టర్స్లో హయ్యర్ స్టడీస్కి పంపించి చాలామంది మా స్టూడెంట్స్ యూరోప్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ ఎన్నో కంట్రీస్లో మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అక్కడ లైఫ్లో సెటిల్ అయిపోయి తర్వాత మాకు ఇప్పటికి కూడా కాంటాక్ట్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అవును. మా కన్సల్టెన్సీ మెయిన్గా మేము ఫోకస్ చేసేది దేని మీద అంటే మేడం, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీలు అప్లికేషన్ ఫస్ట్ ప్రియారిటీ. కరెక్ట్. అండ్ సెకండ్ ప్రియారిటీ ఈస్ స్కాలర్షిప్స్. రైట్. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ అందాలి మేడం. స్కాలర్షిప్ ఏ బేసిస్ మీద అందుతుంది? మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి మేడం, అకాడమిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు యూనివర్సిటీ వాళ్ళు కూడా క్యాంపస్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే యూకే అప్లికేషన్ పెట్టుకోవడం మనకు కూడా వచ్చు కదా, మేము కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు ఆబ్వియస్గా. కాకపోతే స్కాలర్షిప్స్ అప్లికేషన్ పెట్టే టైంలో 100% గ్యారంటీ మేడం, స్కాలర్షిప్స్ అన్నిటికీ అప్లై చేసుకోరు వీళ్ళు. రైట్. అప్పుడు తెలిసి వచ్చేది ఏంటంటే వీసోర్స్ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన వాళ్ళకు ఒక 6 lakhs ఫర్ స్కాలర్షిప్ వచ్చిందంట. మరి నేను అదే యూనివర్సిటీకి అప్లై చేసా, సేమ్ కోర్స్కి అప్లై చేసా, నాకు ఓన్లీ 1 lakh వచ్చింది ఏంటి అనే డౌట్స్తో చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు 6 lakhs వరకు స్కాలర్షిప్ అందే అవకాశం 100% ఉంటుంది మేడం. అండ్ దానితో పాటు మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ ప్లేస్ రికమెండేషన్, లెటర్స్ అస్యూమ్ నేను ఇప్పుడు లండన్కే వెళ్తా అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు మేడం. లండన్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ ఎక్కడ అనేది వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం. ఎప్పుడు కూడా ఒక మాబ్ అయిపోయి తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ మంది ఉన్న సిటీస్ని చూస్ చేసుకోకపోవడం మంచిది. రైట్. ఎప్పుడైనా కూడాను ఇప్పుడు ఎమర్జింగ్ సిటీస్ లైక్ నాటింగమ్, బర్మింగమ్, లీడ్స్, మాంచెస్టర్, లెస్టర్, లేదంటే స్కాట్లాండ్, గ్లాస్గో కానివ్వండి, ఈడెన్బర్గ్ కానివ్వండి, ఇలా ఆపర్చునిటీ అందిస్తున్న చాలా సిటీస్ ఇప్పుడు ఎమర్జింగ్ సిటీస్ మేడం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వెరీ రెనౌండ్ యూనివర్సిటీస్ మేడం.